తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల అధ్యక్షులు ఇద్దరూ కూడా రాయలసీమ వేదికగా తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు రాయలసీమకే చెందిన నేతలు కావటం విశేషం. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు అదే రోజున ప్రజాగలం పేరుతో ప్రచారం సాగిస్తున్నారు. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు సంధించుకుంటున్నారు. అటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా రాయలసీమలో తమ సొంత జిల్లాల నుంచే తమ ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు. ఆ జిల్లాలోనే మార్చి 27న ప్రజాగలం పేరుతో ప్రచార భేరీ మోగించారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. అక్కడి నుండే జగన్మోహన్ రెడ్డి మార్చి 27నే బస్సు యాత్ర ప్రారంభించారు. ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఎన్నికలను ఇద్దరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విమర్శలు సంధించారు. చంద్రబాబు నాయుడికి ఓటు వేయటం అంటే సంక్షేమ పథకాలు రద్దు చేయమని కోరుతూ ఓటు వేయటమే అని జగన్ హెచ్చరించారు. కొంతకాలంగా తన చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య ఘటనపై టీడీపీతో పాటు వివేక కన్నకూతురు కూడా తననే టార్గెట్ చేయటంతో బస్సు యాత్రలో దానికి కౌంటర్ ఇచ్చారు జగన్. పేదల జీవితాలు బాగుండాలంటే తమకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రజాగలంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పైనే విమర్శలు సంధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు దుయ్యబడుతున్నారు. టీడీపీ పరిశ్రమల స్థాపనకు బ్రాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల మూసివేతకు బ్రాండ్ అంటూ సెటైర్ వేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చేశారని, సొంత చెల్లెళ్లను మోసం చేశారని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అటు వైఎస్ వివేక తనయ సునీత కూడా విమర్శలకు పదును పెంచారు. అసలు చిన్నాన్న అంటే ఏంటో తెలుసా మీకు? బంధుత్వాలంటే తెలుసా? చిన్నాన్న హత్య కేసులో నిందితులను పక్కన పెట్టుకుని వారికి అండకాస్తూ మాపైనే విమర్శలు చేస్తారా అని జగన్ను నిలదీశారు సునీత. అయితే సునీత తన తండ్రి హంతకుడైన దస్తగిరికే బెయిల్ వచ్చేలా చేశారన్నది జగన్ విమర్శ. విశాఖ డ్రగ్స్ పట్టివేత ఘటనపైన జగన్, చంద్రబాబుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ ప్రచారం మొదలుపెట్టి 2 రోజులే అయ్యింది. రోజులు గడిచే కొద్దీ ఎండలు నిప్పులు చెరగటం ఖాయం. ఆ ఎండల వేడిని మించి చంద్రబాబు, జగన్ల మధ్య విమర్శల వేడి పెరగటము ఖాయమే అంటున్నారు రాజకీయ పండితులు. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను కూడా మొదలు పెడితే ఏపీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారటం ఖాయం అంటున్నారు. అప్పుడు ఐపీఎల్ను మించిన వినోదం అందరికీ అందుతుందని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.